భయ్యా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే దేవరా పార్ట్ 1 ట్రైలర్ అయితే వచ్చేసింది. నిజంగా గూస్ బంప్స్ అనే చెప్పాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే దానిలో ఉన్న మాటలు ఏవైతే డైలాగ్స్ రాశారో వేరే లెవెల్ మత్తెక్కిచ్చేసాయి. భయానికి ధైర్యానికి ఉండే సమరంలాగా అనిపిస్తుంది ఈ సినిమా. స్టోరీ అంతా మొత్తం సముద్రం చుట్టూనే తిరుగుతుంది. అంటే సముద్రం చుట్టూనే సినిమా కథ మొత్తం తిరుగుతుంది. ఈ ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే అసలు ఇందులో ఒక్క ఎన్టీఆర్నే తట్టుకోలేం మనం ఆ స్క్రీన్ పైన చూస్తుంటే. బట్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు అనేది కన్ఫర్మ్ అయితే అయిపోయింది. తండ్రి కొడుకు పాత్రలో ఉన్నారు అనేది క్లియర్ గా చూపించేశారు ట్రైలర్ లో. దానికి తోడు కొన్ని మాస్ డైలాగ్స్ ఉన్నాయి ఎన్టీఆర్ గారివి, వేరే లెవెల్. మనిషికి బతికేంత ధైర్యం ఉండే చాలు, చంపేంత ధైర్యం కాదు. ఇలా కొన్ని డైలాగ్స్ వేరే లెవెల్ పిచ్చెక్కి చేస్తాయి ఆడియన్స్ కి. ఇంకోటి స్టోరీని ఏ మాత్రం బయటికి చెప్పనట్టు కనిపించినట్టు ట్రైలర్ లో పెట్టారు అనే ఫీలింగ్ అయితే అనిపించింది నాకైతే. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది భయ్యా, వేరే లెవెల్. అసలు నార్మల్ ఫోన్ లోనే చూస్తుంటే అసలు వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి బాడీలో. అలాగే థియేటర్ లో అదే ప్రతి సీన్ కి అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి వింటుంటే వేరే లెవెల్ అనిపిస్తుంది. ట్రైలర్ లో మెయిన్ గా పాజిటివ్స్ ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు వాయిస్ తో లైక్ కేజీఎఫ్ లాగా సేమ్ అదే వేలో ఆయన వాయిస్ ఓవర్ ఇవ్వడం, మధ్యలో ఆయన ఒక్క సీన్ లో కనిపిస్తారు దీంట్లో ట్రైలర్ లో, అదంతా బాగుంది. ఇంకోటి మెయిన్ విలన్ ఎవరు అనేది అర్థం కాలేదు నాకైతే ఆ ట్రైలర్ చూసిన తర్వాత. ఈ సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ ఏమో ఫ్రెండ్ రోల్ లా కనిపిస్తుంది, కాసేపు ఏమో విలన్ రోల్ లా కనిపిస్తుంది. ఇంతకీ విలన్ ఎవరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఆ దేవరా కూడా ఎవరు అనేది కన్ఫర్మ్ చేయలేదు. తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు, ఒకడు భయస్థుడు, ఒకడేమో ధైర్యవంతుడు. ఈ క్యారెక్టరైజేషన్ ని ఎలా చేశారు అనేది నాకు అర్థం కావట్లేదు. సినిమాకి విలన్ ఎవరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే. అండ్ ఇంకొకటి నాకు అనిపిస్తుంది ఏంటంటే కొరటాల శివ గారు వరుసగా హిట్లు ఇచ్చి లాస్ట్ టైం ఆచార్య ఫ్లాప్ లోకి వచ్చారు. బట్ ఈ స్టోరీ ఏంటి అనేది ఎక్కడ రివీల్ చేయకుండా చేయడం నాకు అనిపిస్తున్న మెయిన్ విలన్స్ అనిరుద్ గారు లేదంటే కొరటాల శివ గారు కాకపోతే టాలీవుడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది స్టోరీ బాగుండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని బాగుండి ఎక్కడో యాక్టింగ్ లోనో లేకుంటే ఎక్కడో ఒక్క చోట మిస్టేక్ చేస్తారు. బట్ ఎన్టీఆర్ గారి విషయంలో డాన్స్ వైజ్ కావచ్చు, డైలాగ్ వైజ్ కావచ్చు, యాక్టింగ్ వైజ్ కావచ్చు, ఎక్కడ కానీ ఇంత ఉండదు. బట్ ఏదన్నా తేడా కొడితే స్టోరీ వైజ్ ఉండాలి. అది మాత్రం పర్ఫెక్ట్ గా ఉంది అంటే ఇంకో ఇండస్ట్రీ హిట్ రాబోతుందనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనమైతే. నేనైతే అదే అనుకుంటున్నాను. బట్ ట్రైలర్ చూసిన మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.